ఈ గొర్రెల తాతలతో కథ ఈ మొత్తం వీళ్ళు కావాలనే ఈ గొర్రెలను పట్టుకొచ్చి మేపుడు ఈ పొలాలను వీళ్ళు ఉంచొద్దని ఫిక్స్ అయ్యారు ఇక. అయ్యో బండి రివర్స్ 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 పట్టుకొని వచ్చిండు వాడు. ఒకవేళ మీదికి ఎక్కితే బెస్టే కదా. వీడైతే మీదికి ఎక్కుతాడు చింటుగాడు. ఎందుకంటే మన బండి ఎక్కదు కదా, ఎందుకంటే దిగే తొవ్వ కూడా కరెక్ట్ లేదు. అయ్యో ఆడు లేచి నిల్చున్నాడు అతను కాకి, ఇక ముందే లేచి నిల్చుంటాడు దాని మీద. బురద చూడు మామ, ఇంకా గిల్లు ఉన్నది అలా ఏం బురద లేదు, అలా వేరే సాఫ్ అయింది. ఇంకా ఇలా గుద్దు అలా బురద ఉండే. గుద్దాలు ఎండ కొడుతున్నామా ఇలా మాత్రం దీపచాలు చంపుతాను కుదలమైతాను అవ్వ. ఇంకా మా తమ్ముడు నడుపుతాను బండి, నేను నడపలేను. వాడు రప్ప రప్ప పోసి పడ తెంగుతాను. నేను చట్నీలకైతే పోతానమో, ఇక ఘోరం ఎండ కొడుతాను. నాతో కూడా అయితే లేదు, కొంచెం కూర్చుందాం మరి. ఇక ఈ గొర్రెల తాతలతో కథ ఈ మొత్తం వీళ్ళు కావాలనే ఈ గొర్రెలను పట్టుకొచ్చి మేపుడు ఈ పొలాలను వీళ్ళు ఉంచొద్దని ఫిక్స్ అయ్యారు ఇక. అందుకే ఆ బర్రెల కంటే వీళ్ళే ముందు అట్టారు తాతలు. ఇది కూడా మీద దొరుకుతలే ఆట తాతకు అద్దుతుంది. ఇగో తాత మనదే ఫీల్డ్. తాతతో దాదాపు 8-9 ఎకరం మనమే కొడతాం తాతది. అక్కడిది ఎర్రది ఈ తాతే గొర్రెలు. ఊర్లే అంతే మా రిలేషన్ బట్టి పిలుచుకుంటూ వెళ్ళిపోడే. కొంతమంది ఏంటంటే అరే నువ్వు ఆన ఇట్లా నేను అట్లా అంటే వాళ్ళు నాకు దోస్తులు, నాకు తాతలు, నాకు నచ్చిందంట వాళ్ళు నేను పిలిచినట్టు పడతారు. నాకు అంతే, అది రిలేషన్ కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. మామ మన కాకాడైతే ఇక పోతాడు మామ. లడ్డు కాకాడ చూస్తామా, ఇక లడ్డు అరే లడ్డు రే లడ్డులాగో అవ్వ కళ్ళద్దాలు ఉంటుండే కళ్ళకు సిగరెట్ కాదు పిల్లగానికి ఎండకు. ఇక మన పెద్ద పొరడు ఈరినాడు. ఇక వాని బండి ఆనే ఉన్నది. ఇక వాని కూడా పెట్టించిన ఒక ట్యాంక్ ఓపించినాం మళ్ళీ, ఎందుకంటే అందుతులో కదా కొంచెం అట్లు ఒక సుమారుగా కొంత మంచిగానే వెళ్ళినట్టు కాల పెడుతుంది. అందుకే లడ్డు చూడగో ఇంత అంత ఉన్నది. ఇక అది నిండిన తర్వాత పోరండి నువ్వు దెంగేరాబాయి, నేను ఆయన ట్రాక్ నడుతా వాడు అన్న తినేసేపు నువ్వు పోయి పోసిరా అని చెప్తే ఇక పోరండి. మరి ఏం చేయాలి, మన అన్న తినబట్టే ఈ లడ్డడు ఇంది నడపబట్టే ట్రాక్టర్ అయిన నడపబుద్ది అయితే బట్ అట్లా మనం ఎక్కువ పట్టాం కదా. ఇంకా అది లెక్క ఇక పొరాలు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొంచెం నడిపినరా మావ అన్నట్టు ఉంటుంది కాగ్గానికి. లడ్డడు ఈ కూరనికి ఇవ్వరాక బిల్లు వాసింది డైరెక్ట్. తుడుతా అని కుదాల పోగెళ్ళింది. చూడు మావా మన బండ్లు అయితే మళ్ళీ అయితే అట్లయితే పోసుకుంటాను. ఎవరో అడ్డ ఎట్లెళ్తానే అట్లు మధ్యలో వెళ్తానే ఆడు మా కాకగాడు పోసేది. ఇక మన ట్రాక్టర్ ఆడు నింపి పెట్టేసినాం నడిపిండు. ఇక మళ్ళీ చింటుగాడు కూడా వచ్చేస్తాను అనమాట. ఎవరైనా తినేసిండు, తినేసి వస్తారు కదా అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు వస్తారు పిల్లగాడు కూడా.
మొత్తం బాగా ఏమీ లేదు మడి కూడా. ఇంకొక 2 సుట్లు అయితే వీడైతే తీసేసిండు మామ. ఇంకొక అరగంట అయితే పడతా అనమాట. ఇక అయిపోతుంది. ఇక తర్వాత మీకు చెప్తా ఎన్ని బండ్లు వెళ్ళినాయి, మనకి ఎంత కథ అయినాయి, ఎన్ని అట్లు వెళ్ళినాయి ముచ్చట కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. మీకు కూడా తెలుస్తుంది మరిగా గిన్నె వెళ్ళినాయి రబ్బాయి అని మరిగా. చూసినావా ఆడు లడ్డాడు దిగిండి. ఇక సిటిగాని బండి ఎక్కిస్తాడు. ఇక నడపడే ఇద్దరు. ఇక వాడైతే బండి పట్టుకొని వెళ్ళిపోతాడు మామ. రప్ప దేంగెత్తాడు. ఇక ఈ లడ్డాడు కూడా వెళ్ళిపోతాడు. ఇక లడ్డాడు అరా లడా అయ్య అవ్వ పిల్లగాడు కోసిండి వరాక చూడు ఎంత నెరవడ్డావురా పాప నెరవడ్డడి వరాక కోసి ఆయన పానం మీద లడ్డంది మామ. ఇక్కడికి వెళ్ళైతే మనం ఇక గుడిసె కాడికి అయితే వెళ్ళిపోదాం. కొద్దిసేపు కూర్చొని నచ్చేద్దాం అనమాట. అరే పోసినా పోరా పోసినా పో ఇట్లుంటుంది అనమాట కదా. ఇడికి వెళ్ళేది మనం అడిగిపోయి బుక్ అనేది నీళ్ళు అయి మన ఎర్రబండిని పట్టుకొని వచ్చేద్దాం మన పెద్దపూరని. ఎందుకంటే ఇక ఆడ చిన్న అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది. ఇది పోతే అయిపోయి ఏమున్నది ఇట్లుంటుంది కథ. ఇక గొర్రెలు మేపుతారు వీళ్ళు. ఇటు కొయ్యక ముందే జొర్ర తెంగుతారు వీళ్ళకు. ఇట్లుంటుంది కథ తాతలది. ఇక ఆ తాత అక్కడ ఉన్నాడు, ఈ తాత ఇక్కడ ఉన్నాడు. గొర్రెలాంటి చూస్తానే ఒడ్డు వినే ఈ అమ్మ ఇది ఎప్పుడు పోతారు ఇలాగ చూద్దాం అవి అవి తిందామని చూస్తానే. ఇలా సిరేసి నాకు కర్రలు వదిలిపెడతారు మా వాడు. కొయ్యాం ఏంటంటే తప్పిపోతాయి. దాన్ని ఒత్తిపడేద్దామని అవి చూస్తాను. చూడాగో మామ మనైతే మొత్తం కోసైతే అయిపోయింది మామ. ఇక చింటిగాడు కూడా హార్వెస్టర్ పట్టుకొని అయితే వచ్చేస్తాడు. ఇక మా తమ్ముడు కూడా వెనక ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చేస్తాడు అనమాట. నేను ఎక్కువ నడపలే, మావాడే నడిపిండు. అట్లా కొంతసేపు నేను నడిపి ఇక మనోడికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇక దాదాపు ఒక 6 గంటల టైం అయితే పట్టింది మామ. నా ఇంచుమించు నా లెక్క ప్రకారంగా అయితే వాళ్ళు ఇంత అరగంట ఆగింది ఉన్నది. అటు ఇటు దిగబడ పరంగాను ఆన్నో ఇన్నో. ఇక మరి వాడు వచ్చిన తర్వాత బుక్కులు ఎక్కేంత అయితే చూసి ఇక మనం టైంలో ఎక్కేసుకుందాం. మరి ఇప్పటి వరకు అయితే దాదాపు నాకు వెళ్ళినట్లయితే మామ 4 ఎకరాల పేరట 9 ట్రాక్టర్లు పోయినాయి. ఇంకొక 6 ట్రాక్టర్ వరకు వెళ్ళింది. అంటే 9.5 ట్రాక్టర్లు 9, 18 ఓకేనా. ఇంతవరకు అయితే వెళ్ళింది మామ. మరి 4 ఎకరాల పేరట ఒక 19 ట్యాంకుల వరకు అయితే వెళ్ళింది. ఇది ఒక్కొక్క ట్యాంక్ దాదాపు 12 నుంచి 13 బస్తాలు అయితే అంటారు. కానీ మన 12కే లెక్కేసుకోర్రి. ఎందుకంటే ఇది కొంచెం ట్యాంక్ హైట్ పెంచున్నది కదా. 12 వరకు అయితే పెంచిరట. కానీ మనం 12 కాగానే ఆపేస్తాను. ఇక వాడు బండి పట్టుకొని వస్తాడు చూసినావా మెల్లంగా. ఇది వచ్చి లెక్క చేసుకుంటాం వాడు వచ్చిన తర్వాత ఎంత టైం అయింది ఏం కథ మన పేరే రాసుకున్న తర్వాత కూడా మీకు నేను చూపెడతా. ఇక మెల్ల వాడైతే దించుకొని అయితే వచ్చేస్తాడు. ఇక మా కాకగాడు ఇక్కడ టాటర్ పెట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళది 4 వీల్ బండి 50-50. ఇక వెళ్ళిపోగానే నాడు చూసినావా ఏమైనా వెళ్ళిపోడేనారా. అగో వెళ్ళిపోడు ఇప్పుడు మళ్ళీ మీరు వేలాల పోయి ఫీల్డ్ కోసుకొని వచ్చేస్తారట వాళ్ళు. వాడు మెల్లగా పట్టుకొని వచ్చేస్తాడు జోరుదారుగా. అద్దాలు గిద్దాలని కథ కూడా వాళ్ళు ఎవరి బాయ్ వాళ్ళు ఎవరిచ్చిన గిఫ్టే నీ అవ బండి పిలుస్తాను పెట్టినాడు టీషర్ట్ను. ఆడు మోనార్కి వేసింటికాడు. ఇక ఆయన బండి చూడు కథ ఎట్లా వస్తాడు. रुको कितना टाइम को स्टार्ट हो गया, कितना टाइम को बंद हो गया? हाँ ठीक है कोई प्रॉब्लम नहीं, मेरे को भी पता है. तू बोलो वीडियो के लिए मैं बोल रहा हूँ तेरे को. टाइम 9:19. हाँ 9:10 ना 19. हाँ सर ओके 9:20. हाँ 9:20. हाँ कब गया उधर? हाँ 12:14. हाँ स्टार्टिंग 12:33. हाँ अरे कितना टाइम वो गाड़ी बंद होने के बाद कितना टाइम होता? उधर गाड़ी बंद. हाँ ఎంతరా నీకు కూడా వచ్చినాయిగా స్క్రీన్ షాట్ నీ కూడా పంపించగారా ठीक है इधर बंद हुआ अभी लास्ट को 3:24 ना और कितना होता टोटल? देखो అటు బాబా పని చేసిన తెలియదారా నువ్వు మంచిగానే ఉన్నా అని మొగం తుడుచుకో అంటాను. చింటూ పాడలేడు అసలే అని ఐఫోన్ చూడవాగో. ఇక మామూలు ఐఫోన్ దేకిలేనా ఐఫోన్ 15 అయినా ఐఫోన్ 15 ఇది మన ఉంది. ఆ టైం రాసుకుంటాను మొత్తం 6 గంటలు అయితే అయింది మామ. ఈ 6 గంటలకి వెళ్ళి ఇంత ఆగిన టైం ఒకటి ఉంది కదా, ఓ 20 నిమిషాలు తీసేస్తారో మరో 30 నిమిషాలు తీసేస్తారో అంతే నాకు తెలిసి. ఓ 20 తీసేస్తారు కావచ్చు. ఇక మనం ఇన్ని పైసలు ఇంకా మనం 10 నిమిషాలు దింగుతాం కాక దగ్గర. ఇక దాని పేరట అంత పేరట ఒక 30 నిమిషాలు లేచినట్టే లెక్క 20 తీసేస్తాడు. ఎందుకంటే బ్రేకింగ్ టైం అనమాట. ఇవరకు వేసిండు కదా. ఇక మళ్ళీ దాని తర్వాత ఓ 10 నిమిషాలు అక్కడ మన కాక దగ్గర హ్యాకి 10 నిమిషాలతో నేంద్రా అంటాం. మళ్ళీ కానీ అరగంట వీక్తుంది. అట్లా ఎంతో కొంత తీసేస్తేనే రైతు కూడా మళ్ళీ వస్తాడు. నేనైనా కంతే ఎవడైనా కంతే రేపు పొద్దుగాల. ఓకే టీకే ఇక మనని సిగ్నేచర్ పెట్టు అంటాడు.
सेल नंबर సెల్ నెంబరా సెల్ నెంబర్ మే బాద్ మే దేంगे ఓ వీడియో మే కవర్ అవుతారా మన టైం అయితే ఇది 5 గంటల 40 నిమిషాలు 4 ఎకరాలు 9 ట్రాక్టర్లు అంటే దాదాపు 19 ట్యాంకుల అట్లయితే అయినాయి. మనం ట్యాంక్ వచ్చేసి 12 ట్రాక్టర్లు అసలు అంటే 12 బత్తాలు అసలు కానీ ఇంకొక 2 బత్తాల మంది పెంచిందట. నేను కదా ఇక బదరచ్చే కాడికే పోయించిన ఎక్కువ పోయించిన అంటే ట్యాంక్కో 12 బత్తాలు లెక్క వేసుకో. ఇక మరి ఎన్ని అయినాయో ఇక మీరే లెక్క కొట్టుకొని ఇక నెక్స్ట్ ఐకేబీలో ఒకసారి లెక్క కూడా నేను చెప్తా ఆ వరకు. ఓకే ఇగో చింటూ బాయ్ గాయస్ మావాడు వచ్చేసిండు గాయస్. ఇక మళ్ళీ వచ్చేస్తారట. ఇక ఇడు మా కాగాడు మీకు అందరూ తెలుసు. ఇక మనోడు బండి తీసుకొని అయితే వెళ్తారన్నమాట. నా బండి వచ్చిన తర్వాత మీకు నేను చూపెడతా మన బండి కథ ఏంది మనం ఏం చేస్తాను అనేది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కొన్ని పైపులు అవి వేసుకొని పోవాలి. ఇంటికైతే వేసుకొని వెళ్ళిపోదాం మరి. ఇక ఆడైతే బండి అయితే బయటికి తీస్తాడు మెల్లగా. పోస్టర్ అయితే అయిపోయింది కాబట్టి ఇక మనోడిని కూడా బయటికి వెళ్ళగొట్టుకుందాం. ఇక ఏం కథ అట్లున్నది. హాయ్ గాయస్ అట హాయ్ గాయస్ ఆయన గాయస్ కాలిపోను. ఇగో ఆడ గిరగిర తిప్పుతాడు రా కావనే. ఇంకా ఇగో మామ ఇద్దరైతే కోసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇక వీడు కూడా వెళ్ళిపోతాడు. రైట్ బయట చూసినావా మనడు బాగా చెప్తాడు కాకాడు. ఈయనకి అలా 2 ట్రిప్పులు పడ్డాయి అట్లా. మామూలు పడతాను మా అయ్య కూడా వస్తాడు అలానే. ఇక మొత్తం వేసుకొని పోయినాం అనుకో కథం అయిపోతుంది. ఏమో ఊళ్ళ మంది అని తిననే ఉన్నది. ఇక బర్లాన్ని ఇక ఈయన నిలనే మెత్తానే మనది ఈ సైడ్ మనదే కాబట్టి కోసినది. బండి కూడా మొత్తం ఇట్లయితే లోడ్ అయితే అయిపోయింది అనమాట మనది. మొత్తం ఇక్కడ సామాన్ అయితే వేసుకొని అయితే వెళ్ళిపోతాను మన పెద్ద పూరంతో. ఇక ఇంటికైతే పట్టుకొని వెళ్ళిపోడే. ఇక మళ్ళీ ఇక ఏ సంగి ఇక మళ్ళీ నెక్స్ట్ అయితే సీడ్ అయితే ఏది అలుకుందాం అనేది కింద అయితే కావండి ఇయర్ మీకు తెలిసి ఉంటే. ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేను చెప్తాను అనమాట. నాకు తెలిసిన మట్టుకైతే మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతానమ్మా. మరిగా మనకి ఎన్ని అట్లా వెళ్ళినా ఏం కథ అనే ముచ్చట కూడా మీకు నేను చెప్పింది అన్నమాట. మీరు ఇట్లా ఇంకా నా తరపు నుంచి ఇంకెట్లాంటి వీడియోలు కావన్నో కింద అయితే కామెంట్ చేయరు. మళ్ళీ మన వీడియోకి మాత్రం లైక్ చేసుకోరు మామ. మీకు ఇట్లా ఈ వీడియో మాత్రం నచ్చితే ఇక రైట్ మామ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.